సో ఇప్పుడు మనతో పాటు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఇందాకే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఒకసారి మాట్లాడదాము. అంటే ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నారంటే విపక్షంగా వహిస్తుంది జాతీయవాదానికి. నేను చూడలేదు, ఎవరు కూడా అందరు మర్చిపోయినారు. ఆ టిఆర్ఎస్ పార్టీ మీరు మర్చిపోతుండ్రు. ఆయన గురించి ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు పట్టించుకుంటారు, ప్రజలు మర్చిపోయింది. అప్పుడంటే సీఎం కొడుకుండే ఈయనది, ఇప్పుడు ఎవరు కూడా ఆయన ఇంటలేరు, చూస్తలేరు. సరే ఇప్పుడు మనకు ఏమన్నా ఉంటే అడగండి. నేను ఇనలేదు, ఎవరు కూడా ఇంటలేరు, సీరియస్ తీసుకుంటలేరు. సరే ఇప్పుడు 17th కి తెలంగాణ విమోచన దినోత్సవం రాబోతుంది. దానిపైన బీసీల రిజర్వేషన్ పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? బీసీలో రిజర్వేషన్ అంటే బీసీ రిజర్వేషన్ అవసరము, దాన్ని గట్టిగా చేయాలి, బలంగా చేయాలి. కానీ బీసీ రిజర్వేషన్ పేరు పెట్టి ముస్లిం రిజర్వేషన్ చేస్తే మేము ఒప్పుకోము. అది కాంగ్రెస్ పార్టీ చేసింది బీసీ రిజర్వేషన్ కాదు, అది మైనారిటీ ముస్లిం రిజర్వేషన్స్. అంటే ఇప్పుడు చట్టం కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే ఇక్కడ మేము ఆమోదించాం కానీ కేంద్రం ఆమోదించట్లేదు అనేసి వాళ్ళ వాదన. ముస్లిం రిజర్వేషన్స్ బిల్లు మేమేంటి ఆమోదిస్తాం? మతపరంగా రిజర్వేషన్స్ ఉండొద్దు, అది చట్టానికి విరుద్ధము, రాజ్యాంగానికి విరుద్ధము. అది సెక్యులర్ నేషన్ కాదు. వాళ్ళు సెక్యులర్ అనుకుంటే ముస్లింస్ ఒప్పిస్తానికి చేసిన చట్టాలు మేము ఒప్పుకోము. అంటే ఇప్పుడు అది ఒప్పుకోవట్లేదు అనేసి క్లియర్ గా చెప్పేస్తున్నారు. ముస్లింస్ మరి హిందువుల వరకు చేసింది కదా, బీసీ రిజర్వేషన్ తక్కువ చేసింది కదా. ఎందుకంటే 10% ముస్లింలకు ఇచ్చింది ఆ బీసీ రిజర్వేషన్. 42% 32 బీసీలకు వస్తాయి. సో మొత్తంగా 42% హిందువులకు ఇచ్చినట్లయితే కేంద్రం తప్పకుండా ఆమోదిస్తుందని బీసీలకు, హిందూ బీసీలకు ఇస్తే అయిపోతుంది. ముస్లిం రిజర్వేషన్ చేసిన 10%. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం కొండ విశ్వేశ్వరరెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. మరి బీసీ రిజర్వేషన్లు అంటే ముస్లింస్ కి ఇవ్వము, కంప్లీట్ గా బీసీలు ఏదైతే ఉంటుందో బీసీలకు మాత్రమే మేము రిజర్వేషన్ ఇస్తాము. ముస్లింస్ కలిపిన బీసీ రిజర్వేషన్ అయితే కేంద్రం ఎప్పటికీ ఆమోదించదని చెప్పేసి ఒక డిక్లరేషన్ అయితే మంత్రి కొండ విశ్వేశ్వరరెడ్డి ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ ఏమో మొత్తంగా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కేంద్రమే ఆపేస్తుంది బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి కాంగ్రెస్ అయితే వారిపైన వాదనలు వినిపిస్తుంది. కానీ ఇప్పటికీ చూసుకున్నట్లయితే మరి కేంద్రం ఈ తెలంగాణ విమోచన దినోత్సవం రాబోతుంది కాబట్టి మరి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, మరి మొత్తంగా ముస్లింస్ కి అయితే ఇవ్వను అని చెప్పేసి బీజేపీ చెప్తున్న ప్రకారం చూసుకున్నట్లయితే మరి దీని రిజర్వేషన్ ని పెంచే అవకాశం ఏమైనా ఉందా బీసీలకు, లేదంటే అంతవరకే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఇదే ధోరణిని కంటిన్యూ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? మనమైతే వేచి చూడాల్సి ఉంది. సుఖీ పోచినాను, ఈటీవీ కెమెరామెన్ అజయ్ తో మాధవి.